రాజగోపాల్ రెడ్డి అంటే మొగోడు, నిజంగా చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేసు రేవంత్ రెడ్డి గానీ అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోయింటే రాజగోపాల్ రెడ్డి సీఎం అయిటోడు కూడా. అయిటోడు ఏం తక్కువ ఉన్నది? రేవంత్ రెడ్డి అనుకుంటాడు నాకంటే ఎవడు లేడు, నాకంటే ఇంకెవడు రాలేడు అని అనుకుంటాడు. బట్ రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని 100% రీప్లేస్మెంట్ చేయగలుగుతాడు. ఒక్క మాటలోనో పనితీరులోనో కాదు, పాలనలో కూడా 100 రెట్లు 100 టైమ్స్ బెటర్ గా చేయగలుగుతాడు తలుచుకుంటే రాజగోపాల్ రెడ్డి. పనితీరు ఆయన దగ్గర ఉన్నది, అంత లాయల్టీ ఆయన దగ్గర ఉంటుంది. కొంత నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఏ మాట కామాట అంటే పార్టీ మంత్రి పదవి దక్కకపోవడానికి కూడా నేను కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ఎందుకు అడుగుతలేనంటే, ఇప్పుడు ఇంతమంది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇంకొక బీసీ కన్నా న్యాయం జరగాలి, ఇంకొక ఎస్సీ కన్నా న్యాయం జరగాలి, లేకపోతే ఇంకో ఎస్టీ బిడ్డ కన్నా న్యాయం జరగాలి, ఇంకెవరికన్నా ఇంతమంది వీళ్ళ మెజారిటీ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కనుక వీళ్ళకి రావాలన్న అడగాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఇవాళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యమని నేను అడగట్లేదు. ఒకవేళ ఇదే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ యాదవో, లేకపోతే రాజగోపాల్ మా మాదిగనో, లేకపోతే రాజగోపాల్ మా కురుమనో, రాజగోపాల్ మా గౌడనో అయితే మాత్రం నేను బరాబర్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతుంటే, రేవంత్ రెడ్డి ఇవ్వకపోవడానికి కూడా ఓన్లీ రీజన్ ఏంటంటే థ్రెట్ అవుతాడు, ముప్పు అవుతాడు, మేకై కూర్చుంటాడు కనుక.